హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు అమలు చేస్తోన్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. బీహార్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ భాగల్పూర్లో సోమవారం జరిగిన కార్యక్రమం వేదికగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత పెట్టుబడి సాయం అందించారు. మొత్తం 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 22,000 కోట్ల విడుదల చేశారు. ఒక్కొక్క రైతు ఖాతాలో 2,000 చొప్పున జమ కానున్నాయి. రైతులకు ప్రతి ఏడాది పంట పెట్టుబడి సాయంగా 6,000 అందిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 3 విడతల్లో ఒక్కో విడతలో 2,000 చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభించారు. ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం 11 కోట్ల మంది రైతులకు 18 విడతల్లో 3.46 లక్షల కోట్లు అందజేశారు. అలాగే ఈ పథకం ప్రారంభించిన రోజునే 19వ విడత కింద 22,000 కోట్ల నిధులను ప్రధాని మోదీ విడుదల చేయడం గమనార్హం. ఒక్కొక్క రైతు ఖాతాలోకి 2,000 డిపాజిట్ కానున్నాయి. ఇదిలా ఉంటే రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన గొప్ప పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. అర్హులైన రైతులకు ఏటా 6,000 ప్రభుత్వం అందిస్తోంది. దీన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే వేస్తుంది. ఇక 6,000 ఒకేసారి రావు. దీన్ని ప్రతి 4 నెలలకోసారి 3 దఫాల్లో 2,000 చొప్పున అందిస్తారు. ఇప్పటి వరకు 19 విడతల్లో నిధులు అందించగా త్వరలో 20వ విడత నిధులు రానున్నాయి. అయితే ఈ క్రమంలోనే చాలామంది అర్హత లేని రైతులు కూడా ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తూ లబ్ధి పొందనున్నట్లు గుర్తించిన ప్రభుత్వం వారిని గుర్తించేందుకు కఠిన నిబంధనలు విధిస్తోంది. ఈ క్రమంలోనే అనర్హులుగా తేలిన వారి నుంచి డబ్బులు వెనక్కు కూడా తీసుకుంటోంది. 2019లో పథకం ప్రారంభం కాగా చాలామంది అనర్హులు కూడా ఈ పథకం కింద డబ్బులు పొందేశారు. రాబట్టాలను చూస్తోంది. ముఖ్యంగా ఆదాయ పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. వీరందరి నుంచి డబ్బును తిరిగి వసూలు చేస్తోంది. ఇప్పటి వరకు ఇలా కేంద్రం 416 కోట్లను తిరిగి వసూలు చేసింది. ఈ మేరకు ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. అధిక ఆదాయ వర్గాల్లోని రైతుల నుంచి డబ్బును తిరిగి వసూలు చేయాలని రాష్ట్రాలు, యూటీలకు ఆదేశాలు జారీ చేశాయి. ఆదాయ పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. కోట్లు వసూలు చేశామని పీఐబీ తెలిపింది. ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బును నేరుగా లబ్ధిదారు ఖాతాల్లోకి పంపిస్తారు. దీనివల్ల మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతులకే డబ్బు అందుతుంది. 100% అర్హులకు ప్రయోజనాలు అందేలా అనర్హుల్ని గుర్తించేందుకు కేంద్రం ఇటీవల ప్రయత్నిస్తోంది. పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన లబ్ధిదారు ఎప్పటికప్పుడు ఈ కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలి. ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. భూ రికార్డులు కూడా సరిగా ఉండాలి. ఈ ప్రక్రియలతో మోసాల్ని అరికట్టవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.